జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మ రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్ ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే, లారీలోకి ఇచ్చిన సామాన్ కింద దించండి రా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి, 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారం నడిపితే నేను 10,000కు ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు, వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే, అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ పేటలోకి రాలేదు. పొద్దుటి నుంచి ఈ పేటలోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తేల్చేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు. అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపక్ష పరమాణాలు తినే మమ్మల్ని
జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట నాయనా. అలాగే నాన్న. కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్. పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీర విహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నాకు అవసరమైన వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గర కూడా ఇలాగే పంపిస్తావా? ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదనవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా, లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడు పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఏరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గడి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను
హలో. నేనమ్మా లత. ఏమిటి బాబాయ్? నీకు గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. వెల్కమ్ మిస్టర్ ప్రతాపరావు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా? పుట్టినరోజా? ఆఫ్ కోర్స్. జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు, కానీ ఈ బందికాలం నుంచి బయటపడ్డ ఈ భార్గవ్కు ఈ రోజే నిజమైన పుట్టినరోజు. మిస్టర్ భార్గవ, ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను. ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు. సార్, సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజే కదా మా భార్గవ్ రిలీజ్ అయ్యింది. భార్గవ రిలీజ్ అయి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? భార్గవ వెళ్ళిపోయాడా? ఎటు వెళ్ళాడు సార్? భార్గవ ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడో ఎవరు చెప్పగలరు? ఎక్కవే నువ్వు ఎక్కువ. వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. ఏమే అవతల పొజిషన్ థ్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ అబ్బా, ఉండండి. 4 రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు, అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఇవేం కంగారు రే, మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ. చాలండి సంబడం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవరైనా ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యుదేవత. నన్ను చంపి చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ పిచ్చ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈవీసీఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈ పనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పి వద్దులండి చెప్పింది చెయ్యి. హలో, నమస్కారం. నేను డీసీపీ గారు, నేను సదానందాన్ని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడే నన్ను తుక్కురాడండి. షటర్. ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలాడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్, నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తన్ని పెడతాను. రోజున? అవును. వినపెట్టింది. ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. అంటే మా అల్లుడికి మా అమ్మాయికే గొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్? అసలు థ్రిల్ అంటే ఎట్టుంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా. మీకంటే బందిపోట్లేనివ్వండి బాబు.